ఈ ఎపిసోడ్ లో నేను మీతో 30 ఫన్నీ సెక్స్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 30. థాయిలాండ్ కి చెందిన ఇకాచి అండ్ లక్సానా అనే భార్య భర్తలు కంటిన్యూస్ గా 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్లు లిప్ కిస్ చేసి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. రాజుల కాలంలో వాడిన వయాగ్రా యొక్క రెసిపీ ఏంటో తెలుసా? పాలల్లో పిచ్చుక గుడ్లని ఉడకబెట్టి ఆ పాలల్లో వెన్న తేనె కలిపి తాగేవారట. కామసూత్ర అనే పుస్తకాన్ని రాసింది వాత్సాయన. ఆయన మన ఇండియనే, కానీ ఆయన జీవిత కాలంలో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేదట. మరి ఆ బుక్ ని ఎలా రాసుంటాడు? మేబీ థర్డేయో మనోనేత్రమో అయి ఉండొచ్చు. మన ప్రపంచంలో 30% కండోమ్స్ అమ్మాయిలే కొంటారట. మేల్ స్పెమ్స్ తయారవ్వాలంటే బాడీ టెంపరేచర్ 35 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటుంది, అంటే 2 డిగ్రీస్ ఎక్కువే ఉంటుంది. అందుకనే టెస్టిస్ అనేవి హ్యూమన్ బాడీకి బయట ఉంటాయి. ప్రపంచంలో కేవలం 17% ఆడవాళ్ళు మాత్రమే ఆర్గజం అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. మిగిలిన ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ టైమ్ లో ఒక్కసారి కూడా ఆ ఆర్గజం అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయరు. హయ్యర్ క్వాలిటీ సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే రోజు ఒక యాపిల్ ని తినాలట. ఇక రేపు నుంచి చూడండి యాపిల్ రేట్స్ ఎలా పెరిగిపోతాయో. అమెరికాలో 56% మగవాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయట సెక్స్ చేసి వస్తారట. మన ఇండియాలో మగవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచోళ్ళు అని అనుకుంటున్నారేమో. మనోళ్ళు వాళ్ళకన్నా కొంతమంది ఆడవాళ్ళకి ఇథైఫెలోఫోబియా అనే ఒక రోగం ఉంటుంది. వీళ్ళకి ఎరెక్ట్ పెనిస్ ని చూసినప్పుడు వీళ్ళు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. ఇండోనేషియాలో ఎవరైనా మగవాళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటూ దొరికిపోతే వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? డీకాపిటేషన్. అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో నింఫియా అనే ఒక బ్రోతల్ హౌస్ ఉంది. అందులో 450 గదులుంటాయి. ఇదే ప్రపంచంలో లార్జెస్ట్ బ్రోతల్ హౌస్. 41% మగవాళ్ళకి ఫస్ట్ టైం సెక్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పీనిస్ ఎరెక్ట్ కాదట. మంచం తర్వాత జనాలకి ఫేవరెట్ సెక్స్ ప్లేస్ ఏంటో తెలుసా? కార్. ఫారిన్ కంట్రీస్ లో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్ కి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలానే పీనస్ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ కి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టోంగా డైనస్టీకి 17వ శతాబ్దంలో పౌలా అనే ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి అమ్మాయితో తనే మొదటిసారి సెక్స్ చేయాలి అని ఒక రూల్ పాస్ చేశాడు. ఇలా అతను 37,000 మంది అమ్మాయిలతో చేశాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఫోన్ వీడియోస్ చూసేటప్పుడు అబ్బాయిల ఫోకస్ అంతా అమ్మాయిల బాడీ మీద కాదు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఉంటుంది. 12% జనాలు వాళ్ళు సెక్స్ చేసేటప్పుడు వేరే వాళ్ళని ఊహించుకుంటారట. దీనమ్మ జీవితం ఇక్కడ కూడా ప్యూరిటీ లేదు. జపాన్ కు చెందిన మెసనైసు అనే ఒక వ్యక్తి కంటిన్యూస్ గా 9 hours 58 seconds మాస్టర్బేట్ చేసి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. మన ప్రపంచంలో చాలా చోట్ల కండోమ్ కన్నా సెక్స్ చీప్ గా దొరుకుతుంది. అందులో మొదటి స్థానం బంగ్లాదేశ్ ది. అక్కడ 10 రూపీస్ అనట. దీనిని బట్టి వాళ్ళు దిగజారిపోయారు అని అనుకోవడం కన్నా వాళ్ళ జీవితాలు అంత కష్టంగా నడుస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. 38% మగవాళ్ళు కేవలం సెక్స్ కోసమే ఐ లవ్ యూ అని చెప్తారట. నేనెవరికి చెప్పలేదు. అరే బాబా నిజం. ఒక్కసారి మేల్ ఎజాక్యులేషన్ అయిన తర్వాత మళ్ళీ పీనస్ ఎరెక్ట్ కావడానికి 2 minutes నుంచి 2 weeks టైం పట్టొచ్చు. మనిషి బాడీలో కేవలం ఐ బాల్స్ అండ్ వెజైనా మాత్రమే సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్స్. అంటే వాటంతటా అవే క్లీన్ చేసుకుంటాయి. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు
మేల్ సీమెన్ ని ఇన్విజిబుల్ ఇంక్ లాగా వాడేవారట. కానీ తర్వాత ఆ పేపర్ ఎక్కువ కాలం ఉంచితే పంజెంట్ స్మెల్ వస్తుందని ఆ ప్రాసెస్ ని ఆపేశారు. ప్రతి సంవత్సరం 11,000 మంది అమెరికన్స్ సెక్స్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ గాయాల పాలవుతారు. సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్న మగవాళ్ళకి గెడ్డం చాలా ఫాస్ట్ గా పెరుగుతుందట. సెక్స్ అయిన వెంటనే యూరిన్ పాస్ చేద్దామని ట్రై చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మన బాడీలో యాంటీ డైరెటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి మనల్ని యూరిన్ పాస్ చేయనీయకుండా ఆపుతాయి. 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న మగవాళ్ళకి వాళ్ళ పీనిస్ ఎరెక్ట్ కావడానికి కేవలం 10 సెకండ్ల కన్నా తక్కువ టైమే పడుతుంది. ఒకవేళ 10 సెకండ్ల కన్నా ఎక్కువ టైం పడుతుందంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ఒక ప్రాబ్లం ఉన్నట్టు. మన ఇంటర్నెట్ కి అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాట్సాప్ ఇలా అన్ని బిజినెస్ లు కలిపి 48% ఇన్కమ్ వస్తే కేవలం పోర్న్ ఇండస్ట్రీకి మాత్రమే 52% ఇన్కమ్ వస్తుంది. ఒక టైంలో యుద్ధం వలన, ప్లేగ్ వ్యాధి వలన ఇంగ్లాండ్ లో చాలా మంది చనిపోయారు. అప్పుడు ఆ ఇంగ్లాండ్ రాజు తన దేశంలో జనాభా పెరగడం కోసం అందరూ ఖచ్చితంగా సెక్స్ చేయాలి అని ఒక ఆర్డర్ ని పాస్ చేశాడు. ఆ ఆర్డర్ యొక్క ఫుల్ ఫామ్ ఫోర్నికేట్ అండర్ ది కమాండ్ ఆఫ్ కింగ్. దాని షార్ట్ ఫామ్ FUCK, ఫక్. చూసారా, ఈ విషయం ఇప్పటి వరకు మనకి తెలియదు. ఫక్ మ్యాన్. హ్యాపీయెస్ట్ సెక్సువల్ లైఫ్ కి 4 సూత్రాలు ఉంటాయి. అందులో నెంబర్ 1 క్లీన్లీనెస్, శుభ్రంగా ఉండడం. నెంబర్ 2 షో లవ్ బట్ నాట్ డామినేషన్. సెక్స్ అనేదే షేరింగ్ ఆఫ్ లవ్, అందులో డామినేషన్ ఏంటండి. నెంబర్ 3 ట్రై న్యూ థింగ్స్, అంటే ప్రతిసారి ఏదో కొత్తగా ట్రై చేయాలి. నెంబర్ 4 స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చిన్నప్పుడు చదువుకున్న కుందేలు తాబేలు కదా గుర్తుంది కదా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.